మీ పేరు? నా పేరు సంతోష్ మధ్యల, ఉస్మానియా యూనివర్సిటీ అర్థశాస్త్ర పరిశోధక విద్యార్థిని, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుని. రాజేందర్ గారి గెలుపు కొరకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా ఉద్యమకారులుగా అన్నను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో గత 5 నెలలుగా రాజేందర్ అన్న ప్రక్కనే మళ్ళా నియోజకవర్గంలోనే తిరుగుతూ రాజేందర్ అన్న గెలుపు కోసం తీవ్ర స్థాయిలో మేము ప్రచారం చేస్తూ ఉన్నాము. 5 నెలలు తిరుగుతున్నారు కదా, ప్రజల స్పందన ఎలా ఉంది? నేను బయట టీఆర్ఎస్ నాయకులు మాట్లాడేది కింద గ్రౌండ్ లెవెల్లో జరిగేది వేరువేరుగా ఉంది. పైన అంతా ఒక లేయర్ కనబడతా ఉన్నది. ఇక్కడి ప్రజలను అంటే దాదాపు 2,22,000 చిల్లర ఉన్న ఓటర్లను 5 మండలాలలో 2 మున్సిపాలిటీలలో ఉన్న ఓటర్లను టీఆర్ఎస్ వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అది మఫ్టీలో ఉన్న పోలీసుల చేత కావచ్చు, డ్యూటీలో ఉన్న పోలీసుల చేత కావచ్చు, యాజ్ వెల్ యాజ్ టీఆర్ఎస్ నాయకులు మీకు ఈ పథకాలు రావు, ఆ పథకాలు రావు, నేను సర్పంచ్గా ఉన్నా, నేను చేయలేను, నీకు 2 సంవత్సరాలు నా దగ్గరనే ఉంటావు, ఇట్లా ఎంపీటీసీలు కింది స్థాయి నాయకులందరూ అమ్ముడు పోయి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వల్ల పైన ఒక లేయర్ కనబడతా ఉన్నది. వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే అందరూ టీఆర్ఎస్ వైపే ఉన్నారు అని. కానీ మేము గత 5 నెలలుగా గ్రౌండ్ టు గ్రౌండ్ ఈ 106 విలేజ్లు, ఈ 2 మున్సిపాలిటీలలో ఉన్న 6 మండలాలలో మేము తిరిగి చూస్తూ ఉన్నాము. కింది స్థాయిలో ఉన్న ప్రజలను కదిలిస్తే, ఒక ప్రజల దగ్గర పోయి ఒక 2 నిమిషాలు కూర్చుంటే, ఫస్ట్ మేము ఎవరమో వాళ్ళకి తెలియనప్పుడు మేము టీఆర్ఎస్ వాళ్ళం అనుకొని ఒక సమాధానం చెప్తుంటూ కొంచెంసేపు కూర్చున్న తర్వాత మాట్లాడిన తర్వాత క్లియర్గా మా గుండెల్లో, మా మనసుల్లో రాజేందర్ గారే ఉన్నారు. ఈటల రాజేందర్ గారికి ఖచ్చితంగా ఆ అవమానకరమైన రీతిలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బయటికి పంపించింది. ఈ కేసీఆర్ నేతృత్వ పాలనకు మేము బుద్ధి చెప్తాము. మా కోసము రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు 12,000 చిల్లర గ్రామాలు వెయిట్ చేస్తూ ఉన్నాయి. మా తీర్పుకు మేము తగిన బుద్ధి చెప్తాము, రాజేందర్ గారిని గెలిపించుకుంటాం ఈసారి అంటూ ఉన్నారు. కింది స్థాయి గ్రౌండ్ ప్రజల హృదయాల్లో మాత్రం రాజేందర్ గారే ఉన్నారు. ఎక్కడైతే ప్రజాప్రతినిధులు చెప్పుకోబడతా ఉన్నారో వార్డు నెంబర్ కంచెలు మొదలు పెట్టుకుంటే ఎంపీపీలు, జెడ్పీటీసీల వరకు అందరినీ సింగిల్ విండో డైరెక్టర్ వరకు కొనుక్కొని కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కుంటే తప్ప ఈ నియోజకవర్గంలో వాళ్ళు ప్రచారం చేసుకోనికి కానీ, ప్రెస్ మీట్లు పెట్టుకోనికి కానీ వీలు లేకపోయింది. నేను ఒక మాట చెప్తా ఉన్నాను, ప్రజలు మంచిగానే ఉన్నారు. ప్రజలు ఎంత అద్భుతమైన స్పందన ఉన్నది అంటే, నాకు తెలిసి 78 to 82% ఆ పీపుల్ రాజేందర్ గారి వైపు, పువ్వు గుర్తు వైపే ఉన్నారు. వాళ్ళు సస్టైన్ మేయర్టీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దళిత బంధు, గొర్రెల పంపిణీ ఇలాంటిది ఏం ప్రభావం చూపించదంటారు ఇక్కడ? అయితే నేను మళ్ళీ ఒకసారి ఇందాక చెప్పిన, హుజూరాబాద్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ వాళ్ళు అడుగుపెట్టే ముఖం లేకుండా, ఇక్కడ వాళ్ళు అడుగుపెట్టే అవకాశమే లేదు కనుక మొట్టమొదట వాళ్ళు ఇక్కడ రావడం కోసం ఫస్ట్ 1, 2, 3, 4 అట్లా మొత్తం ప్రజాప్రతినిధులను కొనుక్కొని వాళ్ళతో పాటు నియోజకవర్గానికి ఎంటర్ అయ్యారు. దెన్ ఇక్కడ కూడా ప్రజలు స్పందించకుండా ఆ నాయకులందరూ అమ్ముడు పోయడం, ప్రజలు తప్పులు బట్టి వాళ్ళని తిడుతూ ఉండు, వాళ్ళ ఇళ్ళకి పోయి పంచాయతీలు పెట్టుకుంటూ ఉన్నారు. మీరు రాజేందర్ గారికి ఎందుకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు? రాజేందర్ గారి వల్లనే మీరు అభివృద్ధి చెందబడ్డారు, రాజేందర్ గారి వల్లనే మీరు నాయకులు అయినరు అని వాళ్ళు తిడుతూ ఉంటే, ఈ ప్లాన్ కూడా 200-250 కోట్లు పెట్టి ప్రజాప్రతినిధులకు ఉన్న ప్లాన్ కూడా వర్కౌట్ కాపోయేసరికి ఈ దళిత బంధు రూపంలో గొర్రెలు, బర్రెలు, చేపల రూపంలో వాళ్ళు తీసుకొచ్చారు. ఇది తీసుకొచ్చినా కూడా మేము క్లియర్గా కాలనీలలో తిరుగుతూ ఉన్నాము, హరిజన కాలనీలలో తిరుగుతున్నప్పుడు వాళ్ళు పైకి ఒక మాట చెప్తా ఉన్నారు, సార్ వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చిండ్రు, మాకు చేస్తా అంటుండ్రు, చేయని ఏం చేస్తారు, కానీ మా ఓటు మాత్రం రాజేందర్ గారికి వేస్తామని చెప్పి ఈ దళిత బంధు కానీ, గొర్రెల పథకం కానీ, గొర్రెల కాపర్లు, యాదవ సోదరులు కానీ పథకాలు తీసుకుంటందుకు రెడీగా ఉన్నారు, తీసుకుంటారు. కానీ ఓటు మాత్రం ఈటల రాజేందర్ గారికి వేస్తూ ఉన్నారు. ఈ పథకం పెట్టిన అంటే నాయకులను కొనుక్కున్నా, ప్రజలకు ఈ పథకాలు పెట్టినా కూడా వాళ్ళ పర్సంటేజ్ 2 నుంచి 4 కూడా గ్రాఫ్ పెరగలేదని నేను చెప్తా ఉన్నా. నిన్నగాక మనం చూసినట్టయితే రాజయ్య గారు కానీ, పల్లా రాజేశ్వర రెడ్డి కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రజల మీద, దానికి మీరేమంటారు? అయితే ఒక తుఫాన్ లాంటిది, అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పక్షులకు ముందు తెలుస్తుందంట. పక్షులకు ముందు తెలిసి అవి లేచిపోతాయంట, ఆఘాతము లేకపోతే దాని నుండి తప్పించుకోవడం కోసం, ప్రమాదం నుంచి తప్పించుకోవడం కోసం. అయితే ఇప్పుడు కూడా సేమ్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి, వాళ్ళ కుటుంబ పాలనకు సేమ్ ఇట్లాంటి ఆఘాతమే ఒకటి ప్రమాదకరమైన స్థితులు తెలంగాణ ప్రాంతంలో ఏర్పడ్డాయి. వాళ్ళకి ఏమో మాట్లాడాలనో ఏం తోయాలనో అర్థం కాక ఈ టెన్షన్లో వాళ్ళు ఏది దోస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. ఒకరేమో తెలంగాణ మహిళలందరికీ భర్త అవుతాడు కేసీఆర్ గారు, బతుకమ్మ చీరలు ఇచ్చాను ఒకరు అంటూ ఉన్నారు. రాజయ్యనేమో నిరుద్యోగులకు అన్ని చేసినామని అంటూ ఉన్నాడు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారేమో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి చదువుకున్న వాళ్ళందరూ మీరు కూలి పనికి పోతే ఏమవుతుంది, ఐకేపీలలో లేబర్ పని చేస్తే ఏమవుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వినాశకాలాలే విపరీత బుద్ధి అన్నట్టు అట్లా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 2 పడిపోయే పతనమయ్యే స్థాయికి వచ్చినాయి కనుక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్టుగా మేము విద్యార్థిగా భావిస్తూ ఉన్నాం.
మీరు ఈటల రాజేందర్ని చూశారు, హరీష్ రావు చూశారు ఒక ఉద్యమకారుడుగా. ఈ మాటలు మాట్లాడటం కరెక్ట్ అంటారా హరీష్ రావు గారు? హరీష్ రావు గారి అది విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. మొన్నటిదాకా హరీష్ రావు గారు ఒక ఉద్యమకారునిగానే మేము గుర్తించాము. అయితే హరీష్ గారి ఇంకో కోణాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నికలలో మనం చూస్తూ ఉన్నాము. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు ఇదే ఈటల రాజేందర్ గారి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నని తీసుకొని వచ్చి వాళ్ళ భార్యను తీసుకొని వచ్చి రాజేందర్ అన్న మనం పార్టీలకి వెళ్ళి బయటికి పోదాం, మా మామ నన్ను పట్టించుకుంటలేడు, నన్ను కథం చేసి తట్టున్నాడు అని చెప్పి రాజేందర్ అన్న మీద పడి ఎన్నోసార్లు ఎక్కి ఏడిచిన హరీష్ రావు 2018 జనరల్ ఎన్నికలలో వాళ్ళ మామనే ఆయనతో ఓడగొడుతున్న ఒక భయం కొద్దీ అక్కడ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయి టీజేఎస్ అంటే కోదండరాం పార్టీకి టికెట్ ఇప్పించుకొని ఆ అభ్యర్థిని కూడా లొంగ తీసుకొని అసలు ప్రత్యర్థులే లేకుండా ఎన్నికలలోకి పోయి 1,00,000 మెజార్టీ వచ్చింది అని చెప్పుకుంటా ఉన్నాడు. బలమైన ప్రత్యర్థి ఉన్నప్పుడే కదా నీ స్థానము నీ స్థాయి ఎందుకు తెలిసేది. అలా లేనప్పుడు ఏమవుతుందంటే నువ్వు గెలుస్తావు ఈజీగానే. అట్లా మీ మామకు భయపడి నీ ప్రత్యర్థులందరినీ కొనేసుకొని నువ్వు గెలిచినావు. ఇప్పుడు అంత ఈజీ అనుకుంటా ఉన్నావు. నువ్వు ఉద్యమానికి ముందు మంచిగానే ఉన్నావు, ఈ ఉప ఎన్నిక కంటే ముందు మంచిగానే ఉన్నావు. ఉప ఎన్నిక స్టార్ట్ కాగానే ఈటల రాజేందర్ గారిని కథం చేసేసిన ఇక హరీష్ రావు ఒక్కడే ఉన్నాడు. ఇతన్ని కూడా కథం చేసేస్తే కథం అయిపోతుంది అనుకొని చెప్పి కల్వకుంట్ల కుటుంబము ఇతన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల ఇతను ఏమనుకుంటున్నాడంటే పేనుకు పెత్తనం ఇస్తే ఇల్లంతా గురిగినట్టుగా నాదే మొత్తం పెత్తనం ఇచ్చేసిండ్రు, ఇంకా నేనే చూసుకుంటా, పార్టీ అయితే నా చేతులకే వస్తుంది, ఇది గెలిపిస్తే మళ్ళీ మొత్తం నాకు ఉంటుందని చెప్పి తన స్వార్థంతో అంతకుముందుకు రాజేంద్ర అన్నతో కలుపుకొని రాజేంద్ర అన్న నొప్పించి కల్వకుంట్ల కుటుంబం టీఆర్ఎస్ మీద దాడి చేద్దామని చూసిన హరీష్ రావు ఒకేసారి రాజేంద్ర అన్న బయటకు పంపించిన తర్వాత ఇక రాజేంద్ర అన్న లాంటి పెద్ద వ్యక్తి బయటికి పోయిండు. ఇక నేనే పార్టీలో ఉంటా కేసీఆర్ తర్వాత ఇక పార్టీని ఆక్రమించుకోవచ్చు, మామ కుటుంబాలను కథం చేయొచ్చు అన్న దురుద్దేశంతో ఒక వక్ర బుద్ధితోని ఈటల రాజేందర్ గారి మీద ఈ అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అతని గురించి మాకు తెలుసు, అతని విధానం తెలుసు. ఇక్కడ ఓడిపోతే ఏది టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్లో ఓడిపోతే నెక్స్ట్ సిద్దిపేటలో కూడా ఓడిపోతుంది అని ఆయన క్లియర్గా అర్థమయ్యి కాళ్ళకు బల్బం కట్టుకొని నోటికి ఏదొస్తుంది మాట్లాడుకుంటూ అతన్ని అరే అనకుండా అరే అనడని ఆ కేసీఆర్ రాజేందర్ గారికి ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఎలాంటి నాయకత్వ లక్షణాలు లేకుండా మొత్తం ఆయన ఏదో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఈయన సాది ఈయన నాయకునిగా తయారు చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తిని మనము ఏదైనా గుర్రాన్ని నీటి దాకా తీసుకుపోగలుగుతామండి, నీటి దాపిలేం కదా దానికి ఇష్టం లేనిది. అట్లనే రాజేందర్ గారు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన నేత, వామపక్ష భావజాలాలు, సమసమాజ నిర్మాణం, పేద ప్రజల సంక్షేమ అన్న ఆశయాలతో పెరిగిన వ్యక్తి. స్వతహాగా వస్తున్న క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, అందులో జాయిన్ అయ్యిండు, తను ఇంత పెద్ద లీడర్ కాగలిగిండు. ఇంత పెద్ద లీడర్ కాకుండా నువ్వు ఒకటి ఆలోచించుకో హరీష్ రావు గారు, నువ్వు ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్యే వార్డ్ నెంబర్ కూడా కాకుండా నువ్వు డైరెక్ట్ మంత్రి అయినావు. అప్పటికి ఫ్లోర్ లీడర్గా ఉండి ఎమ్మెల్యేగా ఉండి పైసలు ఖర్చు పెట్టి పార్టీ జెండాలు కొట్టించి మీటింగ్లు పెట్టిన ఈటల రాజేందర్ గారు ఆయన దానికి ఒప్పుకున్నాడు. అంటే మీ కుటుంబ స్వార్థం చూడండి. పార్టీని నిర్మాణం చేసేటప్పుడు, పైసలు ఖర్చు అయ్యేటప్పుడు, ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేటప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈటల రాజేందర్ అన్న లాంటి నిస్వార్థమైన రాజకీయ నాయకులు మీకు కావాల్సి ఉంటుంది. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మీ కుటుంబమే, మీ స్వార్థము, మీ ప్రయోజనాలు తప్ప వేరే వాళ్ళని చూడము. హరీష్ రావు గారికి నేను ఒకటి చెప్తా ఉన్నా, ఉద్యమకారుని కావచ్చు, రాజేందర్ గారి మీద నీ స్వార్థం కోసం ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉన్నావో ప్రజలు నిన్ను ఇంత నీచమైన స్థాయి వ్యక్తి అయినా ఇన్ని అబద్ధాలు ఇన్ని బ్రోకర్ మాటలు మాట్లాడతారా అని చెప్పి నీ స్థాయిని నువ్వు దిగదార్చుకుంటా ఉన్నావు. దయచేసి ఇప్పటికైనా నీ స్థాయి మర్చిపోయి నువ్వు కిందికి దిగి సపరేట్గా నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపో. అల్లుడు కథం చేస్తే కొడుకు అయ్యా ఉండరని నేను పంపించిండ్రు. వాళ్ళు ఎందుకు వస్తలేదు నియోజకవర్గానికి? ఆ కల్వకుంట్ల ఫ్యామిలీ ఎందుకు వస్తలేదు? ఇలా పార్టీ నీది కాదు కదా, ప్రభుత్వ అధినేత నువ్వు కాదు కదా, మరి నువ్వు ఆ రెండింటికి ఎందుకు నటిస్తూ ఉన్నావు అంటే రేపు పొద్దున దాన్ని ఆక్రమించుకుందామన్న స్వార్థంతోనే వచ్చిండు తప్ప హరీష్ రావు గారిని ఇక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన సంకుచిత భావం, రెండు మనస్తత్వాల ధోరణి ఇప్పుడు బయటపడ్డది. గత 5 నెలల నుంచి చూస్తున్నారు కదా, ఈటల రాజేందర్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని అన్నారు. మీరు ఏం గమనించారు ఇక్కడ? అయితే ఈటల రాజేందర్ గారు అభివృద్ధి చేయలేదు అంటే ఒక మాట అది నిజమే అనుకుంటే ఆ వైఫల్యం టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ ప్రభుత్వం మీదకే వస్తుంది. ముఖ్యమంత్రి గారు నిధులు ఇస్తేనే ఈయన అభివృద్ధి చేయాలి. ఆర్థిక మంత్రిగా తను ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో అన్ని డబుల్ రోడ్లు వేసిండ్రు, లింక్ రోడ్లన్నీ మంచిగా చేసిండ్రు. 100 ఫీట్ల చిన్న గల్లీలో కూడా సీసీ రోడ్లు ప్రతి గల్లీకి వేసి అభివృద్ధి చేసిండు. నీకు ఊరూరుకు మంచినీటి సదుపాయాలు ఉన్నాయి, చెక్ డ్యామ్లు కట్టించిండు, ఫ్లైఓవర్లు ఏది మన బ్రిడ్జీలు కట్టించిండు. ఇట్లా అభివృద్ధి వైపుకు చూసుకుంటే శ్రీరామ్ సాగర్ కెనాల్ను కూడా
కొంచెం వెడల్పుగా చేసి దాన్ని నీళ్ళు వచ్చేటట్టుగా చూసిండు. రాజేందర్ గారు వచ్చే నాటికి ఉన్న సాగు ఎంత ఇక్కడ ఇప్పుడు సాగు అవుతున్న భూమి ఎంత ఒకసారి మీరు చూసుకోవాలి. రాజేందర్ గారు వచ్చిన తర్వాత మీరు చూడండి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అని హైదరాబాద్లో ఉంటుందండి, గచ్చిబౌలి ఆ ఏరియాలో ఉంటుంది. అక్కడ మనం నైట్ పూట పోతూ ఉంటే ఎట్లయితే రోడ్లు సుందరీకరంగా లైట్లతో ఉంటాయో, జమ్మికుంట నుంచి వెళ్ళి హుజురాబాద్కు వెళ్ళే రోడ్డు కూడా అంతకంటే మంచిగా అందంగా తీర్చిదిద్ది ప్రతి లింక్ రోడ్డును అభివృద్ధి చేసి ప్రజలకు అన్ని హాస్పిటల్ పెట్టి, ప్రజలకు ప్రతి మండల కేంద్రంలో హాస్పిటల్ ఉన్నా ఏ నియోజకవర్గం లేదండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా నిధులు తెచ్చుకున్నాడు, టీడీపీ గవర్నమెంట్ ఉన్నా నిధులు తెచ్చుకున్నాడు, ఈయన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడతాడు కూడా నిధులు తెచ్చుకున్నాడు. హాస్పిటల్ లేని మండలం లేదు, ఇక్కడ అన్ని వసతులు కల్పించిండు. అభివృద్ధి చేయలేదు అని ఏ విధమైన మాట్లాడితే కళ్ళున్న కబూదిగానే ఇక్కడ ప్రజలు చూస్తూ ఉన్నారు. అది ఆస్పత్యంగా వాళ్ళని ఒక జోకర్లుగా నవ్వుకుంటూ ఉన్నారు తప్ప అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగింది. మీరు వెళ్తూ ఉన్నారు ప్రతి ఊరికి, మీరు తిరుగుతూ ఉన్నారు ప్రజల దగ్గరికి, మీరు తడతా ఉన్నారు ప్రజలు నాడి. రాజేందర్ గారి అభివృద్ధి ఏందో మీకు కనబడతా ఉన్నది, మీరే చూస్తూ ఉన్నారు. ఏ నియోజకవర్గంలో కొన్ని నియోజకవర్గాల్లో దుమ్ము రేగుతూ ఉంటుంది పోతుంటే, ఇక్కడ చుట్టూ పచ్చని పొలాలు, మధ్యన నల్లని తార్ రోడ్లు, చుట్టూ ఇండ్లు, మధ్యన సీసీ రోడ్లు. ఇంతకన్నా మంచి అభివృద్ధి జరుగుతుంది ఎవరైనా చేస్తారు అనుకుంటే అది భ్రమనే. నాకు తెలిసి గజ్వేల్ కన్నా, సిరిసిల్ల కన్నా, సిద్దిపేట కన్నా మంచి స్థాయిలోనే అభివృద్ధి జరిగింది. ఇంకా కూడా రాజేందర్ గారు తీసుకొచ్చిన నిధులే ఉన్నాయి, 80 కోట్ల చిల్లర అవి ఉన్నాయి. అవే ఇప్పుడు ఖర్చు పెడతా ఉన్నారు తప్ప కొత్తగా వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా జరిగింది. హుజురాబాద్ ప్రజలు మీరు ఏం కోరుకుంటున్నారు? నేనేమంటున్నానంటే హుజురాబాద్ ప్రజలను విద్యార్థి నిరుద్యోగులుగా, ఉద్యమకారులుగా 100-150 కేసులు ఉన్నాయి మా మీద. ఉద్యమంలో సీరియస్గా పనిచేసినాం. విద్యార్థి జేఏసీ ఫౌండర్ మెంబర్లు మేము. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అయిపోతాయి అనుకున్నాము. మేము ఈ బంగారు తెలంగాణ ఆశించలేదు, ముఖ్యమంత్రి పదవి ఆశించలేదు. ఇక్కడున్న ప్రజల బతుకు తెరువు మార్చడం కోసం మేము ప్రయత్నం చేసినాము. ఆ బతుకు తెరువులో ఎలాంటి మార్పు రాలేదు. నేను దళిత సోదరులకు ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, చేతులెత్తి హుజురాబాద్ ప్రజలారా, దళిత సోదరులారా, హుజురాబాద్ నియోజకవర్గంలారా, 2014లో మీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా అని చెప్పి మీ మీద ప్రేమ కాకుండా ఆయన స్వార్థం కోసం మీ ఓట్లు వేయించుకొని గెలిచిండు. అది తప్పిండు. 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తానని తప్పిండు. మిమ్ములను దళిత సాధికారిత అని చెప్పి తప్పిండు. ఇట్లా చూసుకుంటూ వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ జాతన్నా ఎక్కువ కేసీఆర్ కుటుంబం చేతుల, టీఆర్ఎస్ పార్టీ చేతుల, కారు గుర్తు చేతుల మోసపోయింది అంటే అది దళితులే. అది గమనించగలగాలి. మిమ్మల్ని ఏదో మసిపూసి మరడికాయ చేసి పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి మీకు 10 లక్షలు ఇస్తా అని చెప్పి మళ్ళీ వెనకకు తీసుకొని మళ్ళీ ఇది ఉన్నది, అది లేదు, ఇది కావాలి, అది కాదని కలెక్టర్ అకౌంట్ అని మళ్ళీ ఒకసారి మాయ చేయడానికి కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నం చేస్తూ ఉన్నది. దయచేసి వాళ్ళ మాటలు నమ్మొద్దు. ప్రజలందరూ చాలా క్లారిటీగా ఉన్నారు కింద. మళ్ళీ ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నానంటే, ఈటల రాజేందర్ గారి గెలుపు తెలంగాణ బంగారు భవిష్యత్తుకు పాత్రగా మలుపుగా ఉంటుంది. మిగతా రాబోయే పాలనను కూడా మార్చే విధంగా ఉంటుంది. కనుక రానున్న కాలంలో క్రియాశీల పరిమాణాలు ఏర్పడుతూ ఉంటాయి. కొంత రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారి ఉన్నది. కనుక మీరు వేసే ప్రతి ఓటు విఘ్నతకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు ఇచ్చిన వజ్రాయుధం అనే ఓటుతోని, ఈ కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి రాజేందర్ గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో మీరు గెలిపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నా. తద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్న విద్యార్థి, నిరుద్యోగులు, ఉపాధి లేని పేదలకు మీరు అవకాశం కల్పించినట్లయితారు. ఈ రాజేందర్ గారు రాజీనామా చేయడం వల్ల సర్వం పథకాలు ఇక్కడ అమలు అవుతూ ఉన్నాయి. ఫామ్ హౌస్లో, ప్రగతి భవన్లో పండుకునే ముఖ్యమంత్రి రోడ్ల మీదకి వచ్చిండు. ఆ తర్వాత రాజేంద్ర అన్న గెలిచి అసెంబ్లీకి పోతే రాజేంద్ర అన్న భయానికి ఆయనకు నిద్రే పట్టకుండా అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి రాజేంద్ర అన్న గెలిపించండి, రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారుతుంది. ఒకప్పుడు గజ్వేల్ కేంద్రంగా, ఒకప్పుడు సిద్దిపేట కేంద్రంగా, ఒకప్పుడు సిరిసిల్ల కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం నడిచింది. రానున్న రోజుల్లో హుజురాబాద్ ప్రజలే కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. నన్ను నమ్మండి. విద్యార్థి నాయకుడిగా, ఉద్యమకారునిగా మీరు రాజేందర్ అన్నకు ఓటు వేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను.